ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఇప్పుడు ఆల్రెడీ సెన్సర్డ్ వర్షన్లోనే మారిపోయినాయి ఆడవాళ్ళు అనేది కానీ, లేదంటే ఏదైతే వైరల్ అనవసరంగా ఇష్యూ అయిందో అది ఆల్రెడీ సెన్సర్డ్ వర్షన్స్లోనే అన్ని చేంజ్ చేయడం జరిగింది. సో అంటే దీన్ని బేస్ చేసుకొని అంటే ఇలా హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా సినిమాలు ఇంకా కొన్ని మార్పులు ఏం చేయాల్సి వచ్చిందా? అసలు నథింగ్ ఎట్ ఆల్. అంటే మీరు ట్రైలర్ లాంచ్ లో చెప్పారు కదా, అందరు హీరోల మీద కూడా అలా ఉన్నాయి అని చెప్పేసి. హీరోల మీద ఏమి అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ లాగా ఫన్నీగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. ఎందుకంటే మేము చెప్పేది ఒక సూపర్ హీరో కదో లేకపోతే ఎవడో కాదు, రెగ్యులర్గా సమ్ అమీర్పేట ఏరియాలో ఉండే ఇద్దరు పెళ్లి కాని కుర్రాళ్ళు కాదండి. వీళ్ళు దినచర్య చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నేను ఏ ఉద్దేశంతో అన్నాను. అలా అంటే ఎక్కువ ఎందుకు అలా రియాక్ట్ అయ్యి ఉంటాం. పొద్దున్నే లెగుస్తారు, 2 రీళ్ళు చూసుకుంటారు, రెడీ అవుతారు, ఆఫీస్కి పోతారు. ఆఫీస్కి వెళ్ళి ఏ రెస్టారెంట్కి వెళ్ళి బఫే తిందామా ఏది తిందామా అని ఆలోచిస్తారు. మళ్ళీ ఇంటికి వస్తారు, బీర్ వేద్దామా క్వార్టర్ వేద్దామా అని చూసుకుంటారు. అది వేసిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూద్దామా, లేకపోతే సినిమాకి పోదామా, లేకపోతే ఫ్యాన్ వార్లోకి వెళ్ళి కాసేపు గెలుకుని పడుకుందామా. ఇది వీళ్ళ మెంటాలిటీ. వీళ్ళ మెంటాలిటీ ఉన్నప్పుడు సినిమా అనేది కూడా వీళ్ళ లైఫ్లో పార్ట్. బయట ఆడియన్స్కి ఎలా సినిమా అంటే ఎమోషనో అలా ఉంటుంది. సో వీడు క్యారెక్టర్లో మనం చాలామంది మన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా చూస్తాం. సరదాగా పార్టీల్లో హీరోల్లో ఇమిటేషన్లు చేస్తాం, అందరం చేస్తాం. చిరంజీవి గారు ఫ్యాన్స్ చిరంజీవి గారు చేస్తారు, బాలయ్యబాబు గారు చేస్తారు. పర్ఫెక్ట్గా ఎవరో చేయలేరుగా, ఎవరో చేయలేరు వాళ్ళకి. మళ్ళీ అందుకే వాళ్ళు స్టార్స్. ఇవన్నీ ఈ కాన్వర్జేషన్లో అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం వెనకాల ఓ సీన్ జరుగుతున్నప్పుడు ఇలా స్క్రీన్ మీద నేను ఇలా ఉండేది, వెనకాల మహేష్ బాబు గారి ఫోటో ఏదో అలా పాస్ అవుతుంది, ఎన్టీఆర్ గారు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అలాంటి మూమెంట్స్ ఇవ్వటం కోసమే ప్రయత్నం తప్పితే వేరే విధంగా అవి వాడేసి ఇప్పుడు మనం ఏదో అలాంటి మీ సినిమాలు ఎప్పుడు కూడా తరహా ఇది అది ఉండవు. అంటే మీరు వెంకటేష్ గారి సినిమాని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు రోచేవారు క్లైమాక్స్ లో ఏం కావాలి మన లైఫ్ కి, మనం ఇలా చేసేద్దామా, మన అమ్మాయికి లైఫ్ ఇచ్చామంటే లేదు మనం ఇలా చేద్దాం సింపుల్ గా. చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా బాగుంటాయి, క్యూట్ గా ఉంటాయి అనమాట. ఆయన క్రెడిట్స్ లో అది వచ్చినప్పుడే జనాలు చాలా ఎంజాయ్ చేశారు. దీంట్లో కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అందరు హీరోలు సాటిస్ఫై అవుతారు, ఫ్యాన్స్ అందరు హీరోలు ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు.